హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 455 పాయింట్స్ పెరిగి 82,170 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 148 పాయింట్స్ పెరిగి 25,001 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 173 పాయింట్స్ పెరిగి 55,572 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్లో అన్ని ఇండెక్సెస్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఈ రోజు మార్కెట్లో బాగా పర్ఫామ్ చేసినవి ఏంటంటే ఆటో ఐటీ స్టాక్స్ అనేది బాగా పర్ఫామ్ చేశాయి అండ్ మిడ్ క్యాప్స్ అయితే అవుట్ పర్ఫామ్ చేసాయి. స్ట్రాంగ్ గా గ్రో అయింది మార్కెట్. లాస్ట్ ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. కానీ ఈ రోజు మాత్రం డవ్ ఫ్యూచర్స్ పాజిటివ్ గా ఉంది 450 పాయింట్స్ తోటి. ఎందుకు పాజిటివ్ గా ఉందంటే ట్రంప్ గారు యూరోపియన్ యూనియన్ పైన టారిఫ్స్ 50% ఏదైతే వేస్తున్నారో దాన్ని జూలై 9th వరకు పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్తున్నారు. జూలై 9th తర్వాత మేము డెసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు. దానివల్ల ఈ రోజు డవ్ ఫ్యూచర్స్ పాజిటివ్ గా ఓపెన్ అయింది. మన ఇండియన్ మార్కెట్ కూడా స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది ఈ రోజు. అండ్ మన ఇండియాలో ఎఫ్ఐఎస్ బయింగ్ సైడ్ కొంచెం తగ్గినా కూడా డిఐఎస్ స్ట్రాంగ్ గా ఉన్నారు బయింగ్ సైడ్. అండ్ ఈ టారిఫ్ డెసిషన్ వల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గింది, గోల్డ్ ప్రైజెస్ కూడా తగ్గింది, అలాగే డాలర్ వాల్యూ కూడా తగ్గింది, బాండ్ ఈల్డ్స్ అనేది కూడా తగ్గింది. అండ్ ఈ డెసిషన్ వల్ల మన ఇండియాలో ఉన్నటువంటి టాటా మోటార్స్ ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ డెసిషన్ వల్ల ఏంటంటే యూరోపియన్ యూనియన్ నుంచి అంటే యూకే నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసే జేఎల్ఆర్ కార్స్ ఏవైతే ఉంటాయో వాటి టారిఫ్ డెసిషన్స్ ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు టాటా మోటార్స్ కంపెనీకి. అండ్ ఈ డెసిషన్ ఏదైతే ఉందో టారిఫ్ డెసిషన్ ఇది మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కి ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతా ఉంది. ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి లేకపోతే పోస్ట్ పోన్ చేసుకోవాలి అనే డెసిషన్ అనేది. మన ఇండియా న్యూస్ విషయానికి వస్తే ఇండియా వరల్డ్ లో 4th లార్జెస్ట్ ఎకానమీగా రీచ్ అయింది. జపాన్ ని బీట్ చేసింది. జపాన్ ఎందుకు బీట్ చేసిందంటే జపాన్ లో ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరుగుతా ఉన్నారు, ఇన్ఫ్లేషన్ పెరుగుతా ఉంది కంట్రీలో. దానివల్ల మన ఇండియా గ్రోత్ లో జపాన్ ని బీట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి న్యూస్ కూడా ఉంది మార్కెట్ కి పాజిటివ్ సిచ్యువేషన్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ పైన టారిఫ్స్ ఏదైతే వేస్తున్నారో దాన్ని జూలై 9th కు పోస్ట్ పోన్ చేస్తున్నారు కాబట్టి అది మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఒక బూస్ట్ అప్ అని చెప్పొచ్చు. అండ్ ఆర్బీఐ ఏదే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ 2.7 lakh crore ఆఫ్ ద అమౌంట్ డివిడెండ్ గా ఇస్తా ఉంది గవర్నమెంట్ కి. ఇది ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో స్పెండింగ్ అది మేనేజ్ చేయొచ్చు ఇండియన్ గవర్నమెంట్. అండ్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ని కూడా వాళ్ళు రీచ్ అవ్వచ్చు. 2026 లో ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ వచ్చేసి 4.4% గా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకు ఇది ఉంది అని అంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది కంట్రీలో, అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గాయి. ఇది మార్కెట్స్ కి బూస్ట్ అవ్వడానికి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు, మార్కెట్స్ పుష్ చేయడానికి. అండ్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అప్డేట్ చేశారు ఏంటంటే ఎర్లీగా మాన్సూన్ వస్తుంది కంట్రీలో అని చెప్తున్నారు. ఇది కూడా మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ గా గ్రో అవ్వడానికి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ యాపిల్ సిఇఓ అలాగే సామ్సంగ్ సిఇఓ వాళ్ళు రీసెంట్ గా అప్డేట్ చేసింది ఏంటంటే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెడతా ఉన్నారు మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. వీళ్ళు ఇండియాలో కంపెనీస్ పెడితే కనుక యుఎస్ ఎక్స్పోర్ట్ చేస్తే దానిపైన 25% ఆఫ్ ద టారిఫ్స్ వేయాలని చేస్తామని చెప్తున్నారు ట్రంప్ గారు. అయినా కూడా మేము ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెడతారంటున్నారంటే ఇండియాలో గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది కంపెనీకి అడిషనల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. అలాగే ఇండియాలో లేబర్ కాస్ట్ అనేది కూడా తక్కువ. అలాగే ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది ఏదైతే ఉందో ఇన్సెంటివ్స్ అది కంపెనీస్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇండియాలో. ఈ రీజన్స్ వల్ల మన ఇండియన్ మార్కెట్ ఈరోజు స్ట్రాంగ్ గా గ్రో అయింది. నెక్స్ట్ ఇండియా ఎకానమీ పైన మిల్కిన్ ఇన్స్టిట్యూట్ వల్ల ఒక అప్డేట్ చేశారు. విలియం లీ గారు అయినటువంటి చీఫ్ ఎకనామిస్ట్ అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అట్ ద మిల్కిన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇండియన్ ఎకానమీ గురించి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఆల్ డెవలప్ అయినటువంటి ఎకానమీస్ ను కూడా బీట్ చేస్తుందని చెప్తున్నారు. వీళ్ళు ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇండియాలో ఏం పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇండియాలో స్ట్రాటజిక్ రోల్ స్ట్రాంగ్ గా ఉంది, ఇంటర్నేషనల్ గా రిలేషన్స్ బాగా బిల్డప్ చేసుకుంది. అండ్ ఫారిన్ రిలేషన్స్ అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి గాను ఇండియా స్ట్రాంగ్ గా డెవలప్ చేసింది. ఇండియాలో గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉంది, బ్యాంకింగ్ రూల్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ బ్యాంకింగ్ తీసుకున్న కొన్ని స్టెప్స్ కూడా ఇండియా ఎకానమీ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. లైక్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కానీ, మానిటరీ ఈజింగ్ చేయడం కానీ, మానిటరీ పాలసీ మెజర్స్ తీసుకోవడం కానీ, అండ్ వడ్డీ రేట్లు తగ్గించడం కానీ, ఈ మెజర్స్ వల్ల కూడా ఇండియా ఎకానమీ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో డెవలప్ అవ్వడానికి కూడా ఇండియా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో.
ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కనుక డెవలప్ అయితే ఇది చైనాకి ఆల్టర్నేటివ్‌గా ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. యూఎస్ కూడా స్ట్రాంగ్‌గా రిలేషన్స్‌ని బిల్డప్ చేసుకోవాలనుకుంటుంది ఇండియాతో. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి జేడీ వెన్స్ గారు లాస్ట్ మంత్ విజిట్ చేశారు. ఆ టైంలోనే వీళ్ళు వెరీ క్లియర్‌గా తెలుస్తా ఉంది. ఇండియాతో వీళ్ళు స్ట్రాంగ్‌గా రిలేషన్ బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నారని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇండియాలోనే ఎందుకు ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే, ఇండియాలో ఇన్నోవేషన్ అండ్ ప్రొడక్టివిటీ అనేది కూడా బాగా గ్రోత్ ఉందని చెప్తున్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్‌గా టారిఫ్ రేట్స్ ఉన్నాయి. టారిఫ్ రేట్స్ ఉన్నా కూడా ఇండియా డెవలప్‌మెంట్ అనేది ఆగదు. కంటిన్యూ‌గా డెవలప్ అవుతూనే ఉంటుందని చెప్తున్నారు. ఎందుకు అనంటే, ఇండియా ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియెంటెడ్ సెగ్మెంట్ కాబట్టి, మనం ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్‌లోకి ఇప్పుడే డెవలప్ అవుతున్నాము. మన ఎకానమీ ఇప్పుడిప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్‌లో గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇదొక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు కంట్రీకి. అండ్ ఇండియా ఎకానమీ గూడా జీ20 కంట్రీస్‌తో పోలిస్తే గూడా బాగా గ్రో అయిందని చెప్తున్నారు వీళ్ళు. జేఎస్‌డబ్ల్యూ పెయింట్‌కి ఒక అప్డేట్ ఉంది. జేఎస్‌డబ్ల్యూ పెయింట్ వాళ్ళు అక్జో నోబెల్ కంపెనీని అక్వైర్ చేయాలనుకుంటున్నారు. ఇదొక డచ్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ టోటల్ డీల్ వర్త్ వచ్చేసి 10,000 క్రోర్. ప్రెజెంట్‌గా అక్జో నోబెల్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 12,500 నుంచి 13,000 క్రోర్‌గా ఉంటే, వీళ్ళు 10,000 క్రోర్‌కే ఈ వాటాని అక్వైర్ చేస్తున్నారు. కంపెనీలో 74.76% ఆఫ్ ద వాటాని అక్వైర్ చేస్తున్నారు వీళ్ళు. ఈ అక్జో నోబెల్ పెయింట్ ఏంటంటే, మార్కెట్‌లో డిలక్స్ సెగ్మెంట్‌లో వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్‌గా ఉంది మార్కెట్‌లో. కంట్రీలో వచ్చేసి డెకరేటివ్ అలాగే ఇండస్ట్రియల్ కోటింగ్ స్పేస్‌లో లీడింగ్ ప్లేయర్‌గా ఉంది. జేఎస్‌డబ్ల్యూ పెయింట్ వాళ్ళు ఇండియన్ మార్కెట్‌లో స్ట్రాంగ్‌గా గ్రో అవ్వాలనుకుంటున్నారు ఈ డీల్ తర్వాత. ప్రెజెంట్‌గా జేఎస్‌డబ్ల్యూ మార్కెట్ క్యాప్ వచ్చేసి 70,000 క్రోర్‌గా ఉంది. వీళ్ళు ఈ డీల్ తర్వాత ఎవ్రీ ఇయర్‌లో సీఏజీఆర్ 10-12%గా గ్రో అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. మార్కెట్ క్యాప్ వచ్చేసి అక్జో నోబెల్‌కి 16,000 క్రోర్‌గా ఉంది. వీళ్ళు ఎందుకు స్ట్రాంగ్‌గా గ్రో అవ్వాలనుకుంటున్నారు జేఎస్‌డబ్ల్యూ వాళ్ళంటే, ప్రెజెంట్‌గా ఇండియాలో అర్బనైజేషన్ బాగా పెరుగుతా ఉంది. అండ్ ఇండస్ట్రీస్ కూడా బాగా పెరుగుతున్నాయి. దానివల్ల ఈ పెయింటింగ్ సెగ్మెంట్‌లో మేము స్ట్రాంగ్‌గా గ్రో అవుతామని చెప్తున్నారు. ఇదొక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు కంపెనీకి ఈ సెగ్మెంట్‌లో. దీనివల్ల వీళ్ళ మార్కెట్ వాటా కూడా పెరుగుతుంది. ఈ పెయింటింగ్ సెగ్మెంట్‌లో. నెక్స్ట్ జీఈ వర్నోవా కంపెనీకి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, పవర్ కనెక్షన్ చేయడానికి, అలాగే ఎవాక్యుయేషన్ చేయడానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్ గానీ, సర్క్యూట్స్ గానీ, బ్రేకర్స్ గానీ, గ్యాస్ ఇన్సులేటర్స్ గానీ, ఇన్‌స్ట్రుమెంట్స్ గానీ ఇవి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ ఈరోజు షేర్ అనేది 10% పెరిగింది. ఎందుకు పెరిగింది షేర్ అంటే, ఇది Q4లో స్ట్రాంగ్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసింది. దీనివల్ల నొమురా వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. FY 26, 27లో ఈ షేర్ అనేది 2,600 వెళ్తుందని చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీకి ఎబిలిటా వచ్చేసి 21.9% గ్రో అయింది ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో. అలాగే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్‌లో 124% ఆఫ్ ద ఆర్డర్ బుక్ కూడా గ్రో అయింది. లాంగ్ టర్మ్ కింద ఈ కంపెనీ స్ట్రాంగ్‌గా గ్రో అవుతుందని చెప్తున్నారు. మార్కెట్‌లో పవర్‌కి చాలా డిమాండ్ ఉంది లాంగ్ టర్మ్‌లో. అండ్ ఓవర్ నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో వీళ్ళు బాగా గ్రో అవుతామని చెప్తున్నారు మార్కెట్‌లో. 2020 FY 26లో ఏంటంటే 1 హెచ్‌విడిసి అనే ప్రాజెక్టు రావడానికి ఫైనల్ స్టేజ్‌లో ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఎర్నింగ్స్ కూడా ఎస్టిమేట్ వచ్చేసి 2-4% గ్రో అవ్వచ్చని చెప్తున్నారు. సీఏజీఆర్ కూడా 36%తో గ్రో అవుతామని చెప్తున్నారు 25-27లో. స్ట్రాంగ్ డిమాండ్ అండ్ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ కేపబిలిటీస్ ఉంది ఈ కంపెనీకి అని చెప్తున్నారు వీళ్ళు. ఇదొక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఈరోజు కంపెనీ షేర్ వాల్యూ అనేది 10% పెరిగింది. నెక్స్ట్ నైబ్ కంపెనీకి ఒక అప్డేట్ వచ్చింది. నైబ్ కంపెనీ అంటే ఇదొక డిఫెన్స్ ఇంజినీరింగ్ కంపెనీ. ఈ కంపెనీకి ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. 151 క్రోర్ వర్త్ చేసే కాంట్రాక్ట్ వచ్చింది. దానివల్ల ఈరోజు షేర్ అనేది 5% పెరిగింది. ఈ కాంట్రాక్ట్‌లో వీళ్ళు రాకెట్ లాంచర్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. 300 కిలోమీటర్స్ రేంజ్‌లో ప్రయోగించడానికి. అండ్ ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో పాటు సప్లై కూడా చేస్తారు ఆల్ ఓవర్ గ్లోబ్‌గా. ఈ ప్రాజెక్ట్‌ని ఆత్మనిర్భర్ భారత్ అలాగే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ గనుక ఇండియాలో డెవలప్‌మెంట్ అయితే వరల్డ్‌లో మన ఇండియా నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్‌మెంట్స్ ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇండియా డిఫెన్స్ సెక్టార్‌లో కూడా స్ట్రాంగ్‌గా గ్రో అవుతుంది ఈ సెగ్మెంట్‌లో. ఈ సెగ్మెంట్‌లో ఈ కంపెనీ స్ట్రాంగ్‌గా గ్రో అవుతుంది. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గూడా ఈ కంపెనీ ప్రెజెన్స్ అనేది తెలుస్తుంది. ఈ కంపెనీలో ఏంటంటే డిఫెన్స్ సెగ్మెంట్‌లో ఈ కంపెనీ డెవలప్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, అలాగే ఇంటిగ్రేషన్ చేస్తుంది అడ్వాన్స్డ్ మిలిటరీ సిస్టమ్‌లో. ఈ కంపెనీ మెజారిటీ ఆఫ్ ద రోల్ ప్లే చేస్తుంది ఇండియా డిఫెన్స్ సెగ్మెంట్‌లో. ఎక్స్‌పోర్ట్స్ గూడా చేస్తుంది ఈ కంపెనీ ఆల్ ఓవర్ గ్లోబ్‌గా గూడా డిఫెన్స్ ప్రొడక్ట్స్‌ని.
ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ డీల్ వల్ల. నెక్స్ట్ అదాని గ్రూప్ వాళ్ళు డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో వాటా ఎక్వైర్ చేయాలనుకుంటున్నారు. ఈ కంపెనీలో ప్రమోటర్ వాటా 90%గా ఉంది. దీన్ని వీళ్ళు తగ్గించి వాళ్ళ వాటాను సెల్ చేయాలనుకుంటున్నారు. డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అంటే ఇదొక గుజరాత్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీలో వీళ్ళు ఇన్స్టాల్ కేబుల్ చేస్తారు, కండక్టర్స్, ట్రాన్స్మిషన్ అండ్ టవర్స్ ని ఇన్స్టాల్ చేస్తారు. అలాగే కంప్లీట్ గా ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఒక ప్రాజెక్ట్ కోసం. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 5,000 crore ఉంది. అండ్ ఈ కంపెనీలో వాటా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్వైర్ చేయడంతో పాటు అలాగే వెండర్ కంట్రోల్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు అదాని గ్రూప్ వాళ్ళు. ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అదాని గ్రూప్ వాళ్ళు గానే ఎంట్రీ తీసుకుంటే ఈ కంపెనీలోకి, ఈ కంపెనీ బిజినెస్ పరంగా స్ట్రాంగ్ గా గ్రో అవ్వచ్చు మార్కెట్ లో. ఎడ్లీవీస్ గ్రూప్ కి ఒక అప్డేట్ వచ్చింది. ఎడ్లీవీస్ మ్యూచువల్ ఫండ్ లో వీళ్ళు 25 to 30% ఆఫ్ ద వాటాని వీళ్ళు సెల్ చేయాలనుకుంటా ఉన్నారు. దీనికి గాను నోమూరా వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారు. వీళ్ళు గ్లోబల్ అసెట్ మేనేజర్స్ తో డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు ఏ కంపెనీతో డిస్కషన్ చేస్తున్నారు అంటే కనుక ఫిడిలిటీ గ్రూప్, అలాగే క్యాపిటల్ గ్రూప్, నార్థన్ ట్రస్ట్, స్టేట్ స్ట్రీట్ గ్లోబల్, లీగల్ అండ్ జనరల్ గ్రూప్ తో వీళ్ళు డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళకి యుఎస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్నారు. ఎడ్లీవీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సబ్సిడీ కంపెనీ అయినటువంటి ఎడ్లీవీస్ ఆల్టర్నేటివ్ అసెట్ అడ్వైజరీ వాళ్ళు కూడా 1,500 crore తోటి ఐపీఓతో మార్కెట్ లోకి రావాలనుకుంటున్నారు. వీళ్ళు సెబీ దగ్గర డ్రాఫ్ట్ పేపర్ ని సబ్మిట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ న్యూస్ ద్వారా ఏంటంటే కంపెనీ మార్కెట్ లో వాల్యుయేషన్ అనేది బాగా పెరుగుతా ఉంది అండ్ ఇన్వెస్టర్స్ కూడా బాగా పెరుగుతుంది కంపెనీలో. కంపెనీ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు కంపెనీకి. నెక్స్ట్ బైద్ అనే చైనా కంపెనీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ కార్ల సెగ్మెంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వీళ్ళు ఎలక్ట్రిక్ కార్లని. ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళకున్న 22 మోడల్స్ అన్నిటిలో కూడా 35% ఆఫ్ ద ప్రైజెస్ వీళ్ళు తగ్గిస్తున్నామని చెప్తున్నారు. దీనివల్ల షేర్ వాల్యూ అనేది 8.25% డౌన్ అయింది. దీనికి కాంపిటీషన్ గా ఉన్నటువంటి గ్రేట్ వాల్ కానీ, లీ ఆటో కానీ, డీలీ ఆటోమొబైల్ హోల్డింగ్స్ కూడా 5% కంటే డౌన్ అయిపోయింది షేర్ వాల్యూస్. జూన్ లాస్ట్ వరకు కూడా వీళ్ళు మేము ప్రైజెస్ తగ్గిస్తున్నామని చెప్తున్నారు. ఏదైతే తగ్గిస్తున్నారో అది జూన్ ఎండింగ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ కంపెనీ కార్ల సేల్స్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ లో చాలా స్ట్రాంగ్ గా గ్రో అయింది. అలాగే టెస్లా కంపెనీని కూడా బీట్ చేసింది ఈ కంపెనీ. అండ్ ఇంకొకటి టాటా మోటార్స్ సంబంధించింది ఏంటంటే జేఎల్ఆర్ సేల్స్ అనేటివి చైనాలో టోటల్ టాటా మోటార్స్ లోంచి 30% ఆఫ్ ద వాల్యూమ్ వస్తుంది జేఎల్ఆర్ వాల్యూమ్స్. ఈ ప్రైజెస్ తగ్గించడం వల్ల టాటా మోటార్స్ కి ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎన్టీపీసీకి ఒక అప్డేట్ వచ్చింది. ఎన్టీపీసీ కంపెనీ అంటే కోల్ ద్వారా పవర్ జనరేషన్ చేస్తుంది ఈ కంపెనీ లాంగ్ టర్మ్ లో బాగా గ్రో అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న షేర్ వాల్యూతో పోలిస్తే 74% అప్సైడ్ ఇచ్చారు జెఫ్రీస్ వాళ్ళు. అంటే 600కి వెళ్తుందని చెప్తున్నారు షేర్ వాల్యూ. వీళ్ళు ఎందుకు వెళ్తుందని చెప్తున్నారంటే వీళ్ళు ఇండియాలో స్ట్రాంగ్ డిమాండ్ ఉంది పవర్ కి. అలాగే లాంగ్ టర్మ్ లో ఈ కంపెనీ బాగా గ్రోత్ అవుతుంది. ఇండియాలో నెక్స్ట్ 10 years లో 80 gigawatts ఆఫ్ పవర్ జనరేట్ చేయాలని ఒక ఎయిమ్ ఉంది. దానిలో వీళ్ళు 26 gigawatts ఆఫ్ పవర్ మేము జనరేట్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా CAGR 6% తో గ్రో అవుతామని చెప్తున్నారు. 2026-27 లో వచ్చేసి ఎర్నింగ్ పర్ షేర్ 3 to 5% గా ఉందని చెప్తున్నారు వీళ్ళకి రిటర్న్ ఆన్ ఈక్విటీ హైయర్ గా ఎక్కడి నుంచి వస్తుంది అంటే కోల్ మైనింగ్ నుంచి వస్తుందని చెప్తున్నారు. కొంచెం నెగిటివిటీ ఏంటంటే కోల్ మైనింగ్ చేయడానికి గాను ల్యాండ్ అక్వైజేషన్ చేస్తే దాంట్లో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. అవుట్ ఆఫ్ 27 రేటింగ్ ఏజెన్సీస్ లో 23 వాళ్ళు బై రేటింగ్ ఇస్తే 2 మాత్రం హోల్డ్ ఇచ్చారు, 1 వాళ్ళు మాత్రం సెల్ రేటింగ్ ఇచ్చారు. జెఫ్రీస్ వాళ్ళు ఈ రేటింగ్ ఇవ్వడం వల్ల కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల షేర్ వాల్యూ అనేది కూడా ఈ రోజు కొంచెం గ్రో అయింది మార్కెట్ లో. హలో ఎవ్రీవన్, మార్కెట్ లో ఉన్న న్యూస్ ని సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.